Hello friends, in this lecture we are going to cover basics of electromagnetism. We will cover about electrical generator, electrical motor and transformer. ఇప్పుడు ఫస్ట్ మనం ఎలక్ట్రికల్ జనరేటర్ దగ్గరికి వస్తాం. Electrical generator is nothing but it is a device which converts mechanical energy into electrical energy. చూడండి, మెకానికల్ ఎనర్జీ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోనే అది ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో అది కన్వర్ట్ చేస్తుంది. ఇట్ ఈస్ ఎ మెషిన్ విచ్ కన్వర్ట్స్ మెకానికల్ ఎనర్జీ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోపలనే అది కన్వర్ట్ చేస్తుంది. అది ఎలా కన్వర్ట్ చేస్తుందో అది ఆపరేషన్ చూద్దాం. It will operate based on Faraday's law of electromagnetic induction. Faraday's law of electromagnetic induction. ఆ ప్రిన్సిపల్ తోనే it will operate. Faraday's law of electromagnetic induction అంటే మీకు డౌట్ రావచ్చు, దాని గురించి ఇప్పుడు చూద్దాం. Faraday's law of electromagnetic induction is nothing but whenever a moving conductor is placed in a time invariant magnetic field. Moving conductor is placed in a time invariant magnetic field. There will be changes in flux linkages so that an EMF will be induced. అంటే ఇప్పుడు ఒక కండక్టర్ అనుకోండి, ఈ కండక్టర్ మూవింగ్ కండక్టర్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ఏ టైమ్ ఇన్వేరియంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏదో పెద్దది అది కాదు, ఒక రెండు అయస్కాంతాలు మ్యాగ్నెటిక్, ఈ రెండింటి మధ్యలో ఫీల్డ్ ఉంటుంది. ఈ ఫీల్డ్ లో ఒక కండక్టర్ ని ప్లేస్ చేద్దాం. ఆ కండక్టర్ ఏంటిది? మూవింగ్ కండక్టర్. ఈ రెండింటి మధ్యలో ఫీల్డ్ లో ఒక మూవింగ్ కండక్టర్ ప్లేస్ చేసినప్పుడు ఈ ఫ్లక్స్ అనేది ఫ్లక్స్ లింకేజెస్ అనేది చేంజ్ అవుతుంది. అప్పుడు ఇందులో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. అదే ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. మళ్ళీ చూద్దాం. ఇట్ ఈస్ ఎ మెషిన్, ఎలక్ట్రికల్ జనరేటర్. ఇట్ ఈస్ ఎ మెషిన్ విచ్ కన్వర్ట్స్ మెకానికల్ ఎనర్జీ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇట్ ఆపరేట్ బేస్డ్ ఆన్ ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఈక్వల్ టు బిఎల్వి సైన్ థీటా. బిఎల్వి సైన్ థీటా ఇది గుర్తుపెట్టుకోండి, బిఎల్వి సైన్ థీటా. అదే మోటార్కి వచ్చే వరకు బిఐఎల్ ఇక్కడ బి అడ ఐ. ఒక్కొక్క పాయింట్ గురించి చూద్దాం, ఒక్కొక్క టర్మ్ గురించి. బి అంటే ఫ్లక్స్ డెన్సిటీ. ఫ్లక్స్ డెన్సిటీ అంటే ఫ్లక్స్ పర్ యూనిట్ ఏరియా. ఒక ఫ్లక్స్ ఒక యూనిట్ ఏరియాకి ఫ్లక్స్ ఎంత పోతుందో దాన్ని ఫ్లక్స్ డెన్సిటీ అంటారు. ఓకే. ఎల్ అంటే లెంత్ ఆఫ్ ద కండక్టర్, వి అంటే వెలాసిటీ, సైన్ థీటా. థీటా ఇస్ ద యాంగిల్ బిట్వీన్ వి అండ్ ఎల్. ఈ రెండింటి మధ్యలో ఉండే యాంగిల్ ని థీటా అంటున్నాం మనం. ఓకే. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మెకానికల్ ఇన్పుట్ మెకానికల్, ఎలక్ట్రికల్ అవుట్పుట్ ఉంటే అది జనరేటర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలక్ట్రికల్ మోటార్ గురించి చూద్దాం. ఎలక్ట్రికల్ మోటార్, it is a machine which converts electrical energy to mechanical energy. Electrical to mechanical. మోటార్ గుర్తుపెట్టుకోండి, electrical energy to mechanical energy in the presence of magnetic field. జనరేటర్ ఏంటిది? మెకానికల్ టు ఎలక్ట్రికల్. జనరేటర్ మెకానికల్ టు ఎలక్ట్రికల్. మోటార్కి వచ్చే వరకు చూడండి, మోటార్కి వచ్చే వరకు ఏంటిది? ఎలక్ట్రికల్ టు మెకానికల్. రివర్స్ అన్నట్టు, ఆపోజిట్. జనరేటర్ ఇన్పుట్ ఏంటిది? మెకానికల్ ఇన్పుట్ ఎట్లా? ప్రైమ్ ఓవర్ ఆడ మెకానికల్ ఇన్పుట్. అది ఫర్దర్ క్లాసెస్ ప్రైమ్ ఓవర్ గురించి ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అవుట్పుట్ ఏంటిది? జనరేటర్ లా ఎలక్ట్రికల్ అవుట్పుట్, మోటార్ లా ఇన్పుట్ రివర్స్. ఇన్పుట్ అనేది ఎలక్ట్రికల్, అవుట్పుట్ మెకానికల్. ఓకే. మోటార్ ఆపరేషన్ చూద్దాం. ఇట్ విల్ ఆపరేట్ బేస్డ్ ఆన్ లారెంట్జ్ ఫోర్స్ ఈక్వేషన్. It will operate based on Lorentz force equation. Lorentz force equation అంటే చెప్తాను. Lorentz force equation is nothing but whenever a current carrying conductor is placed in a magnetic field, it will experience a force. గుర్తుపెట్టుకోండి, ఫోర్స్. whenever current carrying conductor, ఇది కండక్టర్, ఇందులో కరెంట్ ఫ్లో అవుతుంది, is placed in a magnetic field. సేమ్ జనరేటర్ లాగానే ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది, కండక్టర్. అక్కడ కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది, కండక్టర్ ఉంది. కానీ ఇక్కడ కండక్టర్ లో కరెంట్ ఫ్లో అవుతుంది, అక్కడ కండక్టర్ మూవ్ అవుతుంది. జనరేటర్ లో కండక్టర్ మూవ్ అవుతుంది, మోటార్ లో కండక్టర్ లో కరెంట్ ఫ్లో అవుతుంది. మళ్ళీ చూడండి, మళ్ళీ బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది, కండక్టర్ ఉంది, జనరేటర్లు అంతే, మోటార్లు అంతే. డిఫరెన్స్ చూడండి.
జనరేటర్కి వచ్చే వరకు ఆడ కండక్టర్ అనేది రొటేషన్, ఇక్కడ కండక్టర్లో కరెంట్ ఫ్లో అవుతుంది. మనం ముందే కరెంట్ అనేది ఇంజెక్ట్ చేస్తాం, అప్పుడు ఈ కండక్టర్ ఫోర్స్ ఇది ఒక ఫోర్స్ ఎక్స్పీరియన్స్ చేస్తుంది. అది లారెన్స్ ఫోర్స్ ఈక్వేషన్. ఓకేనా, చూడండి. ఇట్ విల్ ఆపరేట్ బేస్డ్ ఆన్ లారెన్స్ ఫోర్స్ ఈక్వేషన్. జనరేటర్ ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, మోటార్ లారెన్స్ ఫోర్స్ ఈక్వేషన్. అక్కడ జనరేటర్లో మనకు జనరేటర్లో ఏమి ఇండ్యూస్ అవుతుంది? ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. ఈ వాల్యూ ఎంత? అక్కడ ఈ వాల్యూ బిఎల్వి సైన్ థీటా. ఈ వాల్యూ ఎంత? బిఎల్వి. వి అంటే వెలాసిటీ. వి అంటే ఏంటిది? వెలాసిటీ. మనకి ఇక్కడ మోటార్లో చూద్దాం. ఇక్కడ అంటే ఫోర్స్ వస్తుంది. మనకేమని చెప్పినా ఇంతకుముందు ఫోర్స్ వస్తుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో. ఆ ఫోర్స్ వాల్యూ ఎట్లా? ఎఫ్ ఈక్వల్ టు బిఐఎల్ సైన్ థీటా. రెండు సేమే ఉన్నాయి చూడండి. బిఎల్వి సైన్ థీటా ఉంది, ఇక్కడ బిఐఎల్. కన్ఫ్యూజ్ కాకండి, చెప్తా మీకు గుర్తుపెట్టుకోవడానికి ఈజీ పాయింట్ చెప్తా. మనకు జనరేటర్ వచ్చే వరకు ఇన్పుట్ ఏంటిది? మెకానికల్ నథింగ్ బట్ ప్రైమ్ ఓవర్ అంటే వెలాసిటీ. మళ్ళీ కాస్త జనరేటర్ ఇన్పుట్ మెకానికల్ అంటే అది రొటేషనల్ అంటే ప్రైమ్ అవుతుంది. దానికి ఏముంటుంది? వెలాసిటీ ఉంటుంది. ఆ వెలాసిటీ చూడండి, ఇక్కడ వెలాసిటీ కీ పాయింట్ వెలాసిటీ. మళ్ళీ మోటార్లో ఇన్పుట్ ఏంటిది? ఎలక్ట్రికల్ అంటే కరెంట్ అంటే అయ్యి ఉండాలి. మన ఈక్వేషన్లో అయ్యి ఉండాలి. అయ్యి చూడండి, ఇక్కడ వి ఉంటుంది. కన్ఫ్యూజ్ కాకండి, ఇదే గుర్తుపెట్టుకోండి. ఎక్కువ శాతం మిస్టేక్ చేసేది ఇక్కడనే. ఈక్వల్ టు బిఎల్బి, ఎఫ్ ఈక్వల్ టు బిఐఎల్. మోటార్కి ఇన్పుట్ కరెంట్ కాబట్టి అయ్యి వస్తుంది. జనరేటర్ ఇన్పుట్ వెలాసిటీ అంటే డైరెక్ట్ వెలాసిటీ అన్నది. ప్రైమ్ ఓవర్తో రొటేషనల్, అప్పుడు వెలాసిటీ అది. ఓకే, డిఫరెన్స్ బిట్వీన్ జనరేటర్ అండ్ మోటార్ చూద్దాం. ఇప్పుడు మళ్ళీ ట్రాన్స్ఫార్మర్. ఓకే ఫ్రెండ్స్, ట్రాన్స్ఫార్మర్ is a device which will transform electrical energy from one circuit to another circuit in the presence of magnetic field. ఇక్కడ కూడా presence of magnetic field. Generator in the presence of magnetic field, motor in the presence of magnetic field, transformer in the presence of magnetic field. ఏదైనా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోనే జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఏదైనా మ్యాగ్నెటిక్ ఫీల్డ్. యాజ్ ఎ నేమ్ సేస్ ట్రాన్స్ఫార్మర్, అదే పేరులోనే ఉంది ట్రాన్స్ఫార్మ్, అందుకే ఇది ట్రాన్స్ఫార్మ్. ఇది ఓన్లీ ఎలక్ట్రికల్ ఎనర్జీ, ఇన్పుట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ, అవుట్పుట్ కూడా ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఆ ఎలక్ట్రికల్ ఎనర్జీ ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. ఇక్కడ ఇన్పుట్ ఎలక్ట్రికల్, అవుట్పుట్ కూడా ఎలక్ట్రికల్. ఇది ఎట్లా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇట్ విల్ ఆపరేట్ బేస్డ్ ఆన్, చూడండి ఫ్రెండ్స్, ఇట్ విల్ ఆపరేట్ బేస్డ్ ఆన్ Faraday's second law of electromagnetic induction. మన జనరేటర్ ఫారడేస్ ఫస్ట్ లా, మోటార్ వచ్చే వరకు లారెన్స్ ఫోర్స్ ఈక్వేషన్, ట్రాన్స్ఫార్మర్స్ ఫారడేస్ సెకండ్ లా. ఫారడేస్ సెకండ్ లా అంటే ఇప్పుడు చూద్దాం. ఫారడేస్ సెకండ్ లా ఇస్ నథింగ్ బట్ వెనెవర్ ఏ కండక్టర్ ఆర్ కాయిల్ is placed in a time varying magnetic field, it will experience the changes in flux linkages. డిఫరెన్స్ చూడండి. అక్కడ జనరేటర్ల టైం ఇన్వేరియంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, టైంతోని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది చేంజ్ కాదు. ఇక్కడ వచ్చే వరకు ఇప్పుడు టైం వేరింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. whenever a conductor or coil is placed in a time varying magnetic field, గుర్తుపెట్టుకోండి, time varying magnetic field, it will experience the changes in flux linkages so that an EMF will be induced. Okay, ఇప్పుడు Faraday's second law చూద్దాం. E is directly proportional to changes in flux per turn. ఒక్క టర్న్ కి ఎంత ఫ్లక్స్ చేంజ్ అవుతుందో అది ఈఎంఎఫ్, అంతే ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. ఫైనల్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు n into d∅/dt, n equal to number of turns in series, number of turns in series. ఓకే, ఓవరాల్ ఇప్పుడు మనం 3 డివైజెస్ గురించి చూద్దాం.
జనరేటర్, మోటార్ అండ్ ట్రాన్స్ఫార్మర్. జనరేటర్ అంటే ఇన్పుట్ మెకానికల్ ఎనర్జీ, అవుట్పుట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అక్కడ ఏం వాడతాం? ఫారడేస్ ఫస్ట్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఓకే, అయిపోయింది. అక్కడ ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఈక్వల్ టు బిఎల్వి. వి ఎందుకు? వెలాసిటీ. వెలాసిటీ అంటే ఇన్పుట్ ప్రైమ్ ఓవర్ కాబట్టి దానికి వెలాసిటీ ఉంటుంది కాబట్టి ఈక్వల్ టు బిఎల్వి సైన్ థీటా. ఓకే, అయిపోయింది. మనకి జనరేటర్ గురించి మొత్తం తెలిసిపోయినట్టే, బేసిక్స్ తెలిసిపోయినట్టే. మళ్ళీ మోటార్కి వచ్చేసాం. మోటార్ ఏంటిది? ఇన్పుట్ ఎలక్ట్రికల్, అవుట్పుట్ వచ్చే వరకు మెకానికల్. అది ఎందులో? ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇక్కడ ఏం వాడతాం? లారెన్స్ ఫోర్స్ ఈక్వేషన్. లారెన్స్ ఫోర్స్ ఈక్వేషన్ అంటే ఈడ ఏమైతే ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఎఫ్ ఈక్వల్ టు బిఐఎల్, ఎఫ్ ఈక్వల్ టు బిఐఎల్ సైన్ థీటా. ఐ అనేది కరెంట్, మనం ముందే కరెంట్ ఇస్తాం కండక్టర్ లో, అందుకే ఐ. ఓకే, ట్రాన్స్ఫార్మర్ ఇన్పుట్ ఎలక్ట్రికల్, అవుట్పుట్ కూడా ఎలక్ట్రికల్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇన్పుట్ ఎలక్ట్రికల్, అవుట్పుట్ ఎలక్ట్రికల్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్ఫార్మర్. ఓకే, ఇక్కడ ఫారడేస్ సెకండ్ లా వాడతాం. ఫారడేస్ సెకండ్ లా ఈక్వల్ టు ఎన్ ఇంటూ డి5 బై డిటి. ఓకే, జనరేటర్, మోటార్, ట్రాన్స్ఫార్మర్ గురించి డీటెయిల్